సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం దేశ ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆయన గానం అజరామరమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ సెంటర్లో గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర కాంస్య విగ్రహం వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, శతాబ్ది గాయకుడు పద్మశ్రీ ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల సంగీత కళాపీఠం, సీతారామరాజు స్మారక కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పీఠం కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. కళాపీఠం అధ్యక్షులు కరి అచ్యుతరామరెడ్డి అధ్యక్షత వహించగా, కాకినాడ నగర కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు సత్యనారాయణ, కరి పద్మశ్రీ, చిక్కాల రామచంద్రరావు, కరి భామిరెడ్డి, చుండూరు పద్మ, సభ్యులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పంపన దయానందబాబులు మాట్లాడుతూ ఘంటసాల గానం అజరామరమని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఘంటసాల గానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, రాజుబాబు, పిపి శాస్త్రి, మురళి, కెవి ప్రసాద్, శ్రీనివాస్, ఎస్వి రమణ, కె లక్ష్మణరావు, టివి రామన్, హుస్సేన్, వర్మ, కె పుల్లారావు, వి మురళి, శ్రీరాములు, భార్గవి ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఘంటసాల గాయకులు రమణ, బాబీ, బాలు, శాస్త్రి, రాజుబాబు, వెంకన్నబాబు, సుశీల, శ్రీరాములు, మురళి నిర్వహించిన సంగీత విభావరి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సో ప్రతి కార్యక్రమాల్లోని, అలాగే స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా ఒక గానాన్ని, ఒక వాయిస్ ని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తే మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికేవా అన్నది కాదు, ఎలా బ్రతికేవా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఘంటసాల ద్వారాగా మన భారతదేశానికి ఒక మంచి పేరు వచ్చింది. సో ఆ పేరుని బ్రతికించడం, సో ఆయన తర్వాత కూడా తరతరాలుగా మన వాయిస్ ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిదే ఉన్నది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నా కోరిక ఏంటంటే, పెద్దలందరూ ప్రతి చోట కూడా ఘంటసాల గారి పాటలు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్లే చేసి పిల్లలకి, పెద్దలకి అందరికీ వినిపించాలని నా కోరిక. ముఖ్యంగా ఆయన సినీ నుంచి భక్తి, విరక్తి మూడు భాగాల్లో కూడా ఆయన పాట చేశాడు. సినీ పాటల్లో గేయ పాటగా, అదేవిధంగా భక్తి పేరుగా, లాస్ట్ లో మనకి విరక్తి కనిపించే జీవిత సత్యం భగవద్గీత. మన భగవద్గీత మనకి ఏది శాశ్వతంగా ఉండిపోయేది. అట్లాంటి భగవద్గీతని ఆయన కంఠస్వరంతో మనకి అందించినందుకు మహానుభావుని ఆయన హృదయశోభంగా భావిస్తూ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన పురప్రములకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు. దయానంద బాబు గారు ఆయనకి రంగనాథ చంద్రరామరావు గారు పాత్రలు వేసి మా గడప గ్రామంలో ఉండేవాడైనా అక్కడ వేసి తర్వాత ఆయనకి చేపట్టుగా మీ కళ్యాణి ఎవరైతే గొప్పవారున్నారో ఒక అడుగు సిద్ధరామరాజు గారు, మన ఎడ్యుకేషన్లో కూడా ఎవరైతే మనకి ముందు ప్రయాణాల మన రాజ్య మహాశయుడు మరి గౌరీశ్వరం గారు గోడకి ఇచ్చారో, అలాగే ఆయనకి కూడా అనేది ఒక గ్రేట్. దీంతో సంస్థకి ఆశయ లక్ష్యాలు, మంచి ఆశయ లక్ష్యంతో మహాదేవుని, మహానుభావుల్ని ప్రోత్సహించినటువంటి నారాయణరావు గారికి, అడుగు సంస్థ అందరికీ కూడా ప్రతి ఒక్క పేరు పేరులో కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారం. వారికి మూడు దానితో ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారిని అవసరానికి పూర్వమైన సమర్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా తుమ్మూరు పద్మ గారు, తుమ్మూరు పద్మ గారు ఎంఆర్ సార్ తుమ్మూరు పద్మ గారిని ఆ మాన్యానికి